ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ తన్ను అరెస్ట్ చేయడాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేశారు. దీంతో సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఈ నెల 15న విచారించనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరపనుంది. సీఎం జగన్ పై దాడి ఘటనపై షర్మిల స్పందించారు. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై దాడి జరిగి ఎడమ కంటి పైన గాయం కావడం బాధాకరం, దురదృష్టకరమన్నారు. ఇది ప్రమాదవశాత్తు అయ్యిందని అనుకుంటున్నాం. అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే అన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. సీఎం జగన్ పై రాయితో దాడి జరిగిన ఘటనపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. జగనన్న, మీరు సురక్షితంగా ఉన్నందుకు సంతోషం. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. జాగ్రత్త. కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై కఠినమైన చర్యలు చేపట్టాలని నేను కోరుతున్నా. జాగ్రత్త జగనన్న అని పేర్కొన్నారు కేటీఆర్. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నాడీఎంకేతో ఎంఐఎం పొత్తు పెట్టుకున్న విషయాన్ని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ లో ప్రకటించారు. బీజేపీతో భవిష్యత్తులోనూ పొత్తు పెట్టుకోకూడదని అన్నాడీఎంకే భావిస్తోందన్నారు. అన్నాడీఎంకేతో పొత్తు అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందని చెప్పారు. తన భర్తకు ఎంఎన్ఓ ఉద్యోగం ఇప్పిస్తామంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మోసం చేశారని గణపవరం ప్రాంతానికి చెందిన ఓగిరాల పరిమళ సుమన అనే మహిళ ఆరోపించారు. మీడియేటర్ ద్వారా ఆయనకు 4.5 లక్షలు అందించామని సుమన పేర్కొంది. ఎంఎన్ఓ పోస్టుకు బదులు స్వీపర్ పోస్ట్ ఇచ్చి ఏడాదిలోనే తొలగించారన్నారు. అడిగితే దాడికి పాల్పడ్డారన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం ని వివరణ కోరగా తాను ఎవరి నుంచి డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ పై రాయితో దాడి జరిగిన ఘటనపై ట్విట్టర్ వేదికగా వైసీపీ స్పందించింది. విజయవాడలో సీఎం జగన్ పై పచ్చ గూండాలతో చంద్రబాబు దాడి చేయించాడంటూ వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేకనే పచ్చ మూకలు పిరికిపంద చర్యకు పాల్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలంతా సంయమనం పాటించాలన్నారు. దీనికి రాష్ట్ర ప్రజలందరూ మే 13న సమాధానం చెప్తారంటూ ట్వీట్ చేశారు. తెలంగాణలో ఇప్పటికే 14 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈ రోజు మిగిలిన 3 స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసే ఛాన్స్ ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై కాంగ్రెస్ కొంతకాలంగా తర్జన భర్జన పడుతోంది. జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశం నిర్వహించాక ప్రకటన విడుదల అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశంసలు కురిపించారు. వాస్తవాలను వెలుగులోకి తెచ్చే కేటీఆర్ వంటి లీడర్ దొరకటం చాలా అరుదన్నారు. చర్చల్లో తన వాదనను వినిపించడంలో కేటీఆర్ తీరు అమోఘమని కొనియాడారు. ఓ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్న నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ ఇలా ప్రశంసించారు. ఏపీలో 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 61 రోజుల పాటు సముద్ర జలాలలో చేపల వేట నిషేధం అమలులో ఉంటుందని మత్స్యశాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి ఆదేశాలు జారీ చేశారు. హెచ్చరికలు ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కోయంబత్తూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అవరంపాళ్యంలో రాత్రి 10 గంటల తర్వాత ఎన్నికల ప్రచారం చేశారని దాఖలైన ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటలలోగా ప్రచారం ముగియాల్సి ఉంటుంది.